మోషే సుఖ ఉపవాసములోని 2వ దినము నిర్గమాకాండము 2వ అధ్యాయము. లేవీ వంశస్థుడొకడు వెళ్ళి లేవీ కుమార్తెను వివాహము చేసుకొని ఆ స్త్రీ గర్భవతి అయి కుమార్ని కని వాడు సుందరుడైయుండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వానిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తులు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతిని పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవానిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లలలో నొకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీలైన మనుషులిద్దరూ పోటలాడుచుండరి. అప్పుడతడు అన్యాయం చేసిన వాణ్ణి చూచి, నీవేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడుగగా అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో యొద్ద నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండెరు. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితరనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపురుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనుషుణ్ణి ఎలా విడిచి వచ్చితిరి? భోజనమునకు అతన్ని పిలుచుకొని రండెనెను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు ఇచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశినై ఇంటిననుకొని వానికి గెర్షేము అను పేరు పెట్టెను. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాగోపులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ప్రార్థన. తండ్రి, నీ ఎన్నిక చినులను నీవు ఎలాగు ప్రేమించినావో, ఎలాగు సంరక్షించినావో, ఎలాగు బలపరిచినావో, ఎలాగు నడిపించినావో, ఎలాగు స్థిరపరిచినావో అలాగు మమ్ములను కూడా మహిమ మేఘమెక్కు పర్యంతరము విడువక సిద్ధపరచుచుండుమని నేటి దిన నీ వర్తమానము మాకు దయచేయుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమెన్. చరిత్ర.
ఆదికాండము చివరనున్న కొద్దిపాటి యాకోబు కుటుంబము నిర్గమాకాండములో గొప్ప జనాంగమై ఇశ్రాయేలీలు అను పేరు పొందెను. దేవుడు తన జనమును ఐగుప్తిలో 400 ఏండ్లు బానిసలుగాను ఖైదులుగాను ఉండునట్లు చేసెను. మోషేను పంపి బలవంతముగా తన జనములను ఎర్ర సముద్రము గుండా నడిపించుకొని వచ్చి సీనాయి కొండ మీద ఆజ్ఞలను బోధించి అరణ్యములో డేరాలతో గుడి కట్టించి వారికి ఆరాధన నేర్పించుచు ప్రత్యక్షమాయెను. ఈ గ్రంథములు పాపము నుండి పాప ఫలితము నుండి దేవుడు తప్పించువాడని రుజువగుచున్నది. దేవుడు అరణ్యములో ఉంచి వారికి పాఠము నేర్పించెను. బలులు ఆచారములు మొదలైనవి 40 సంవత్సరములు వారికి నేర్పించి వారిని శుద్ధి చేసి బహుమానము ఏర్పరిచెను. సమర్పణ నేర్పించెను. ఇది వారిచే చేయించెను. కానీ వారు చేయలేక మోషే మీద అహరోను మీద తండ్రి మీద సణిగిరి, నడవలేకపోయిరి, తండ్రిని గణపరచలేదు, ఐగుప్తీ స్థితిని మెచ్చుకొనిరి. చిన్న చిన్న పనులు చేయించి చివరకు గుడారము కట్టించెను. అందులోనికి తండ్రి వచ్చి నివాసము చేసెను. నిర్గమాకాండము పాప ఫలితముతో ఆరంభమైనది. ఇందులో ముఖ్యాంశములు 2. 1 దేవుడు దిగివచ్చుట, 2 నివాసము చేయుట. ఆదికాండములో ప్రభువు వాగ్దాన చరిత్రయున్నది. నోవాహు ఓడ కట్టినట్లు యేసు ప్రభువు సంగమనే ఓడ కట్టెను. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినట్లు యేసు ప్రభువు తండ్రి చేత బలిగా ఇయ్యబడెను. యోసేపు వలె యేసు శోధన సహించి జయించెను. నిర్గమాకాండములో ప్రభువు చరిత్ర మోషే జీవితములో కనబడుచున్నది. ఈ గ్రంథములో మోషేను గురించి ఎక్కువగా వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీల విమోచకుడు మోషే అయితే యేసు అందరి యొక్క విమోచకుడు. మోషే అన్యురాలిని పెండ్లి చేసుకొనెను. కారణము ఏమనగా అన్యులలో నుండి యూదులలో నుండి వచ్చు పెండ్లి కుమార్తె సంగమును క్రీస్తు ప్రభువు రేపు మధ్యాకాశములో వివాహము చేసుకొనును. మోషే పని విడుదల చేయుట. అంతేగాక మోషేకు గొప్ప ఉపాధ్యాయుడు అను బిరుదు కూడా ఉన్నది. ఈయన గొప్ప టీచరు. అన్ని చివాట్లు అన్ని నిందలు ఈయనకే. అలాగు యేసు ప్రభునకు మోషేకు 2 వరములు. మోషే ఐగుప్తు దేశములో రాజకుమార్తె ద్వారా సమస్త విద్యలు నేర్చుకున్నాడు. అటు తరువాత మోషేతో కొండ మీదను గుడారములోను దేవుడు మాట్లాడెను. చెప్పవలసినవన్నీ తండ్రి చెప్పెను. గనుకనే ఈయన మహా గొప్ప పండితుడు. ఇట్లే మనతోనూ తండ్రి మాటలాడును. తండ్రి దాచిపెట్టిన వారు ఇతరులకు కనబడరు. మోషే సమాధి దేవదూతలు చేసిరి. నేటి వరకు ఆయన సమాధి కనబడలేదు. మోషేతో ముఖాముఖిగా మాటలాడిన తండ్రి ఇప్పుడు రాకడ వరకు మనతో మాటలాడును. ఈ గ్రంథము యొక్క సారాంశము విమోచన. ఆదికాండములో వెళ్ళగొట్టే దూతలున్నారు. నిర్గమాకాండములో శత్రువును వెళ్ళగొట్టే దూతలున్నారు. అది రక్తము వలన జరిగిన విమోచన వలననే సాధ్యపడినది. నీతి. ఇశ్రాయేలీల పాపదాస్యత్వము నుండి ఐగుప్తి నుండి ఎప్పటికప్పుడే బయలుదేరినట్లు మనము కూడా పాపము నుండి లోకము నుండి ఎప్పటికప్పుడే బయటకు రావలసి ఉన్నది. ఇశ్రాయేలీలు సీనాయికి వెళ్ళినట్లు మనము కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ఆరాధించవలెను అనేది నిర్గమాకాండము ఉపదేశమై ఉన్నది. అక్షర వివరము. 1 నీ అనగా నియమింపబడిన జనాంగము నివసించవలసిన స్థలమునకు వచ్చు వరకు దేవుడు వారి యొద్ద నిలిచియుండుట. గా అనగా దేవుడు చెప్పిన మార్గము గుండా ఇశ్రాయేలీలు ప్రయాణించుట. నిలబడవలసిన మార్గములో వారు నిలిచియుండుట. మా అనగా దేవుడు తన ప్రజల మధ్య నివసించుటకు పరిశుద్ధ స్థలమును నియమించుమని చెప్పి మందిరము కట్టించి వారి మధ్య నివసించెను. కా అనగా దేవుడు తన ప్రజలకు కావలసిన వ్యక్తిని నియమించి వారికి కావలసినవన్నీ సఫలము చేయించును. 0 అనగా పూర్ణము అనగా దేవుడు తన ప్రజలను
పరిపూర్ణముగా విడిపించి పరిపూర్ణ ఆహార ప్రయాణ సదుపాయాలు కావించి నడిపించెను. ఆహారము తినుటలో గాని బండలో నుండి నీరు గాని సమృద్ధిగా రప్పించెను. అనగా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన నిబంధనను బట్టి వారి ఎడల దయ చూపించి ఉన్నాడు. 2వ రాజులు 13వ అధ్యాయము 23వ వచనం. దేవుడు వారి యందు జాలిపడి దయచూపి వారి యందు లక్ష్యముంచి వారిని నాశనము చేయక తన సముఖములో నుండి త్రోసివేయలేదు. అనగా దేవుడు వారికి ఇన్ని సదుపాయములు చేసినా వారు మూలుగుట మానలేదు. మురుస్తూ ఉండవలసిన వారు మూలుగుతూ ఉన్నారు, అనగా సణుగుతూ గొణుగుతూ ఉన్నారు. గనుక సణుగుల పుస్తకము గొణుగుల పుస్తకమని దీనికి పేరు. క్రీస్తు చరిత్ర పాపదాస్యత్వములో నుండి మనలను రక్షించుటకై క్రీస్తు ప్రభువు విమోచకుడుగా వచ్చి కొండ మీద కూర్చుని ప్రసంగించి తానే గొప్ప దేవాలయమై ఉండెను. ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టుదునని చెప్పెను. దీవెన. అలాగున ఈ 40 దినముల ధ్యానాంతమును మీరును దేవాలయమై గొర్రెపిల్ల వలె నూతన యెరూషలేము మందిరముగా తయారగుదురుగాక. ఆమేన్.